హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైస్ ద గృహిణి. అండ్ ఫ్రెండ్స్, టుడే అయితే ఇంకా మ్యారేజ్కి వెళ్తున్నాము. మాకు కావాల్సిన వాళ్ళ దగ్గర మ్యారేజ్ అయితే ఉంది. సో మ్యారేజ్కి వెళ్తున్నాము ఇప్పుడైతే. సో రెడీ అయిపోయినాం. ఏమైందా? ఏమంట? చికెన్ ఎందుకురా? కొంచెం లేదా ఒక ముక్క చాలా. మా తమ్ముడు డైట్లో ఉన్నాడు. డైట్ ఇంకా మేమైతే సరే. ఫ్రిడ్జ్లో ఎక్కడ పెరుగు లేదు. పెరుగా అదే మరి. అయితే అన్ని మోస్ట్లీ ఒకే రోజు ఉన్నాయి. 3 ఫంక్షన్స్ ఆల్రెడీ 2 అటెంప్ట్ అయిపోయినావు. ఇంకా 3వ దానికైతే ఇప్పుడు 3rd దానికి ఏమి తిన్నావు ధీరజ్? అన్నీ ఉంటాయి ఫంక్షన్లు ఒకటే రోజు ఉంటాయి. అన్ని ఫంక్షన్లే ఉన్నాయి ఇలా. అట్లా ఉందేమో ముహూర్తం బాగుందేమో ఇలా. సో ఆల్రెడీ 2 అటెంప్ట్ అయ్యి 3rd దానికి అయితే వెళ్తున్నాము. ఇంకా తినుడే ఉండదు. ఫంక్షన్లు అన్నాక తింటూ ఉంటాం. అసలు తినబుద్ధి కదా. ఫుడ్ చూస్తేనే అసలు కడుపు నిండిపోతుంది అన్నట్టు అవుతుంది. యాక్చువల్గా అయితే మనం ఇంట్లో ఉన్నప్పుడు మంచి ఫుడ్ తింటాం. ఒక వెరైటీ అయినా కానీ కడుపు నిండా తింటాం. అది మనకు అలవాటైన ఫుడ్. ఈ ఫంక్షన్లో అంటే మనకు అలవాటు లేని తిండి ఏది తిన్నా కడుపు నిండా తినలేము. జస్ట్ వాటర్ తాగి కడుపు నింపుకుంటాం. అలా ఉంటుంది. అదేందో ఫంక్షన్లన్నీ ఉంటే ఒకే రోజు వస్తాయి. లేనప్పుడు ఏదైనా బయట తినాలనిపించినప్పుడు ఫంక్షన్లు ఉంటుంది. ఈరోజు అయితే 2 ఐస్ క్రీమ్లు అవి ఇవి బాగానే. ఐస్ క్రీమ్లే తిన్నాడు, ఫుడ్ ఏం తినలేదు. కానీ ఇప్పుడైతే ఇంకా లాస్ట్ అటెండ్ చేయడానికి ఎవరు పొలం చేస్తున్నది లేదు. మా పొలం పాలు చేసేటప్పుడు వాళ్ళు ఉన్నది. ఇంకా వాళ్ళ బిడ్డ పెళ్ళే కదా. సో ఇంకా అదొకటి అటెంప్ట్ అయితే ఇంకా అయిపోతుంది లాస్ట్.
మచ్. ఇంకా ఇవాటికి అయితే ఫంక్షన్స్ అయిపోయినాయి, 3 ఫంక్షన్లు అయితే అటెండ్ అయిపోయినాయి, ఇంకా కంప్లీట్. ఫైనల్ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు కాసేపు రెస్ట్ తీసుకోవాలంట. సో మొత్తానికైతే ఇలా బిజీ అయిపోయింది ఈరోజు సండే. సో ఫ్రెండ్స్ చూసారు కదండి, ఇదండి వాటి వీడియో. సో మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా వీడియోస్ అయితే మిస్ కాకుండా నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ధీరజ్.